చనిపోయిన పాము కూడా మనిషిని కాటేస్తుందా? ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 2022-2023లో నిర్ఘాంతపరిచే 3 సంఘటనలు జరిగాయి. ఈ 3 సందర్భాల్లో చనిపోయిన పాములు కొన్ని గంటల తర్వాత మనుషులను కరిచాయి. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాముల జాతులకు చెందిన మోనోక్లోడ్ కోబ్రా అంటే నాగుపాము, బ్లాక్ క్రైట్ అంటే కట్లపాము ఈ సంఘటనలకు కారణమయ్యాయి. చనిపోయిన పాము నిజంగా మనిషిని కాటేయగలదా? పాము చనిపోయిన తర్వాత కూడా దాని విషం పనిచేస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తాయి ఈ సంఘటనలు. దీనిపై జరిగిన అధ్యయనంలో ఇది సాధ్యమేనని తేలింది. తొలి సంఘటన తెగిపడిన కోబ్రా తలే కాటివేసింది. ఇది అస్సాంలోని శివసాగర్ జిల్లాలో జరిగింది. తన ఇంట్లో కోళ్లపై పాము దాడి చేయడాన్ని చూసిన వ్యక్తి ఆ పాము తల నరికేశాడు. ముక్కలైన పాము శరీర భాగాలను పారేస్తున్నప్పుడు పాము తల ఆయన బొటనవేలుని కొరికింది. దీంతో ఆ వ్యక్తి బొటనవేలు నల్లగా మారింది. భుజాల వరకు విపరీతమైన నొప్పి పుట్టింది. దీంతో అతన్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ చేయడంతో ఆయన కోలుకున్నారు. రెండో సంఘటన ట్రాక్టర్ కింద పడి నలిగిన పాము డ్రైవర్ను కరిచింది. ఈ సంఘటన కూడా అస్సాంలో మొదటి సంఘటన జరిగిన ప్రాంతంలోనే జరిగింది. ఒక రైతు నడుపుతున్న ట్రాక్టర్ చక్రాల కింద నాగుపాము చింద్రమై చనిపోయింది. కొన్ని గంటల తర్వాత ఆ ట్రాక్టర్ నుంచి దిగగానే నాగుపాము ఆయన కాలిని కాటేసింది. పాము చనిపోయిన కొన్ని గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. పాము కాటు వేసిన ప్రదేశంలో వాపు రావడం, ఆ వ్యక్తికి వాంతులు రావడం వంటివి జరిగాయి. 25 రోజులు చికిత్స అందిన తర్వాత ఆయన కోలుకున్నారు. చికిత్సలో భాగంగా ఆయనకు యాంటీవీనస్ యాంటీబాడీస్ ఇచ్చారు. మూడో సంఘటన చనిపోయిన 3 గంటల తర్వాత కాటేసిన కట్లపాము. అస్సాంలోని కామ్రూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒకరోజు సాయంత్రం కొంతమంది వ్యక్తులు కట్లపామును చంపేసి ఇంటి వెనుక విసిరేశారు. 3 గంటల తర్వాత రాత్రి 9:30 గంటలకు ఒక వ్యక్తి చనిపోయిన పామును చూసేందుకు వెళ్లారు. చనిపోయిన పామును చేతులతో పట్టుకున్నాడు. దీంతో పాము ఆయన చిటికెన వేలుపై కాటేసింది. కాటు వేసిన ప్రదేశంలో నొప్పి, వాపు లాంటివేమీ తెలియకపోవడంతో ఆయన పట్టించుకోలేదు. అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తికి శరీరంలో న్యూరోటాక్సస్ నరాలను ప్రభావం చేసే విషం ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఆందోళన పెరగడంతో పాటు ఒళ్లంతా నొప్పులు మొదలయ్యాయి. శరీర భాగాలు తిమ్మిరిగా మారడంతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. 6 రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.